So hello guys, welcome back to my YouTube channel also this corner heard from ASC. So ivalti topic emantunnara section 11. Section 11 ఏంది RTA Act ది. So let's get started. First understanding the RTA Act. RTA Act ని ముందు తెలుసుకుందాం ఏంటని. ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే చూడండి. The Right to Information Act means RTA was enacted in 2005 అంటే 2005 లో వచ్చింది. యాజ్ ఎ సెమినల్ లా అంటే సెమినల్ లా కింద అయితే వచ్చింది ఇది. 2 దేనికి ఎంపవర్ ఇండియన్ సిటిజన్స్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై పబ్లిక్ అథారిటీస్ అంటే ఇండియన్ సిటిజన్స్ని ప్రోత్సహించడానికి దేనికి పబ్లిక్ అథారిటీస్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడంలో. ఇంకా అది ఎయిమ్స్ అంటే అదేమి ఏం చేస్తుంది టు ఫాస్టర్ ట్రాన్స్పరెన్సీని ఫాస్టర్ చేయడానికి, ప్రమోట్ అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అంటే ఈ ట్రాన్స్పరెన్సీని ఫాస్టర్ చేయడం అంటే ఇంకా క్రిస్టల్ క్లియర్గా చేయడం, ఇంకా అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం అంటే ఇంకా ఎక్కువ చేయడం అనేది దీని ఏమన్నమాట గవర్నమెంట్లో. అండ్ ఎంకరేజ్ అంటే ఇది ఇంకా ఏం చేస్తుంది సిటిజన్స్ని ఎంకరేజ్ చేస్తుంది దేని మీద పార్టిసిపేషన్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ అంటే డెమోక్రటిక్ ప్రాసెసెస్ మీద పార్టిసిపేట్ చేస్తుంది కదా, పార్టిసిపేట్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. దిస్ యాక్ట్ సర్వ్స్ యాజ్ ఎ ల్యాండ్మార్క్ లెజిస్లేషన్ ఎస్టాబ్లిషింగ్ పార్టిసిపేటరీ డెమోక్రసీ బై ఎనేబులింగ్ పీపుల్ టు సీక్ అంటే ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే దిస్ యాక్ట్ సర్వ్స్ అంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ల్యాండ్మార్క్ లెజిస్లేషన్ అంటే ఒక ల్యాండ్మార్క్ లెజిస్లేషన్గా మనకైతే యూజ్ అవుతుంది. ఎస్టాబ్లిషింగ్ పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తూ బై ఎనేబులింగ్ పీపుల్ టు సీక్ అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది పీపుల్ని ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం అంటే రిసీవ్ తీసుకోవడం, పబ్లిష్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయడం ఫ్రమ్ గవర్నమెంట్ బాడీస్ అంటే గవర్నమెంట్ బాడీస్ నుంచి. ప్లస్ ఎన్హాన్సింగ్ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ని ఎన్హాన్స్ చేస్తూ ఇంకా పబ్లిక్ ట్రస్ట్ని. నెక్స్ట్ ఇది ఇంకా సెక్షన్ 11 థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ స్కోప్. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 11 కవర్స్ రిక్వెస్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏ థర్డ్ పార్టీ టు ప్రొటెక్ట్ దేర్ కాన్ఫిడెన్షియాలిటీ రైట్స్ అంటే సెక్షన్ 11 ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక అప్లికెంట్ ఉన్నాడండి, అప్లికెంట్ ఒక థర్డ్ పార్టీ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడిగాడు. ఓకే, ఒక థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాడు. దీంతో ఆర్టీఐ ఇచ్చింది కదా మనకి రైట్స్, సో ఆర్టీఐ రైట్స్తో అయితే అడిగాడు. అప్పుడు ఈ థర్డ్ పార్టీ అనేది వితిన్ 10 daysలో మనకి అది అబ్జెక్షన్ చెప్పాలి. అబ్జెక్షన్ అన్నా చెప్పచ్చు, లేదంటే ఇవి పర్లేదు ఇచ్చేయని చెప్పచ్చు, ఏదన్నా చెప్పచ్చు. ఓకే, ఈ సెక్షన్లో ఏం చేస్తుందంటే వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ రైట్స్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. టైమ్ లైన్ ఫర్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ ఇవ్వడానికి ఎన్ని డేస్ చూడండి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ PIOs must notify the third party and give them a 10-day window to respond or object to disclose అంటే ఇప్పుడు వాళ్ళకి 10 days ఇస్తారు దేనికి అబ్జెక్షన్ అన్న చేయడానికి, లేదంటే డిస్క్లోజ్ చేయడానికి, ఒప్పుకోవడానికన్నా కానీ. ఇంకా PIO ప్రాసెస్. ఇప్పుడు PIO ప్రాసెస్ ఏంటో చూద్దాం. The PIO seeks written submissions from the third party before deciding on disclosure, balancing transparency and privacy అంటే PIO ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు దేనివల్ల రిటర్న్ సబ్మిషన్స్ అంటే రాస్తారు కదా సబ్మిషన్స్ని, దాంతో PIOనైతే ఇన్ఫర్మేషన్ అయితే సీక్ చేస్తాడు ఫ్రమ్ ద థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ కూడా వాళ్ళ రెస్పాన్స్ అనేది రిటర్న్ సబ్మిషన్స్లో అయితే ఇవ్వాలి. డిసైడింగ్ ఆన్ డిస్క్లోజర్ అంటే డిస్క్లోజర్ మీద డిసైడ్ చేయడానికి అది అతని మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ట్రాన్స్పరెన్సీ అంటే ట్రాన్స్పరెన్సీని ఇంకా ప్రైవసీని బ్యాలెన్స్ చేస్తూ ఉండడానికి. ఇప్పుడు కీ ప్రొవిజన్స్ విత్ ఇన్ సెక్షన్ 11. ఓకే, నైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కీ ప్రొవిజన్స్ అంటే చూద్దాం. ఇందులో సబ్సెక్షన్ 1 చూద్దాం. The provision request officially notifying the third party whenever an RTA application involves their personal or sensitive information, ensuring they are aware of such request. అంటే ఇప్పుడు ద ప్రొవిజన్ రిక్వైర్స్ అంటే ఈ ప్రొవిజన్ దేనికి రిక్వైర్ అవుతుంది
అఫీషియల్లీ నోటిఫైయింగ్ అంటే థర్డ్ పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నోటిఫై చేయాలన్నమాట. దాని అంటే దానికి నీ మీద ఇలా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి కావాలంటే ఇస్తున్నాం ఇలాగా మీరు అబ్జెక్ట్ చేస్తే అబ్జెక్ట్ చేయండి, లేదంటే ఓకే అంటే ఓకే అనండి అని చెప్పైతే చెప్తుంది. whenever an RTA application involves their personal or sensitive information అంటే ఒకవేళ కనుక అప్పుడు ఆర్టీ అప్లికేషన్ థర్డ్ పార్టీ యొక్క పర్సనల్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఎన్ష్యూరింగ్ దే ఆర్ అవేర్ ఆఫ్ సచ్ రిక్వెస్ట్ అంటే వాళ్ళు ఆ రిక్వెస్ట్ని ఒప్పుకుంటున్నారని చెప్పి ఎన్ష్యూర్ చేయడానికి. సబ్సెక్షన్ 2 చూద్దాం. The third party is granted the formal right to object the disclosure on grounds related to confidentiality and privacy concerns. అంటే ఇప్పుడు మనం ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఉంది కదా, ఆ థర్డ్ పార్టీకి మనం ఫార్మల్ రైట్ని అయితే ఇచ్చాం. దేనికి? ఏదన్నా రిక్వెస్ట్ని అబ్జెక్ట్ చేయడానికి. టు ద డిస్క్లోజర్ ఆన్ గ్రౌండ్స్ రిలేటెడ్ టు కాన్ఫిడెన్షియాలిటీ అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఇంకా ప్రైవసీ గురించి ఏమన్నా అంటే అప్పుడు కూడా అబ్జెక్ట్ చేయడానికి వాళ్ళకి ఒక ఫండమెంటల్ అంటే ఫార్మల్ రైట్ని అయితే ఇచ్చింది మన ఆర్టీఐ. సబ్సెక్షన్ 2 సేఫ్ గార్డింగ్ అంటే సేఫ్గా ఉంచడానికి, ఇదే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సేఫ్గా ఉంచడం. ఇప్పుడు సబ్సెక్షన్ 3 చూద్దాం. అథారిటీస్ మస్ట్ కేర్ఫుల్లీ కన్సిడర్ అండ్ ఆబ్జెక్షన్స్ రేజ్డ్ బై ద థర్డ్ పార్టీ while balancing these concerns against the necessity of public interest before making a disclosure decision. అంటే అథారిటీస్ అనేవి ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అబ్జెక్షన్స్ వస్తున్నాయా లేదా అని తొందరపడి మనం చేస్తే కేసు పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు, మనకి తెలియదు కదా, ఇంకా అది మనకు సంబంధం లేదు. అండ్ ఇప్పుడు సబ్సెక్షన్ 4 చూద్దాం. ఏంటి సబ్సెక్షన్ 3 కొంచెం చెప్పాలనుకున్నారా? అంటే ఏంటంటే అసలు ఇది అథారిటీస్ అనేవి ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. దేనికి కేర్ఫుల్గా ఉండాలి? ఒకవేళ వాళ్ళు 10 days వరకు వెయిట్ చేయాలి, ఖచ్చితంగా పేషెన్స్తో ఉండాలి వాళ్ళు. ఎందుకు? ఆ అబ్జెక్షన్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి బిఫోర్ మేకింగ్ ఏ డిస్క్లోజర్ డెసిజన్ అంటే డిస్క్లోజర్ డెసిజన్ చేసుకునే ముందు. ఇప్పుడు సబ్సెక్షన్ 4 వచ్చేద్దాం. రైట్, ఇట్ మ్యాండేట్స్ ద కాన్ఫిడెన్షియాలిటీ మస్ట్ బి. ఇట్ మ్యాండేట్స్ దట్ అంటే ఏం మ్యాండేట్ చేస్తుంది? కాన్ఫిడెన్షియాలిటీ మస్ట్ బీ స్ట్రిక్ట్లీ మెయింటైన్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని బై ద అథారిటీ ద్వారా విత్ థరో డాక్యుమెంటేషన్ అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ ఆల్ థర్డ్ పార్టీ రెస్పాన్సెస్ రిగార్డింగ్ ద ఆర్టీఐ అప్లికేషన్. అంటే ఆర్టీఐ అప్లికేషన్తో ఆర్టీఐ అప్లికేషన్తో ఉన్నాయి కదా, దీనికి విత్ థరో అంటే ఇచ్చేటప్పుడు విత్ థరో డాక్యుమెంటేషన్ అంటే మంచి డాక్యుమెంటేషన్, ఇంకా ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ యొక్క ప్రాపర్ మెయింటెనెన్స్ ఫర్ ఆల్ థర్డ్ పార్టీ అన్ని థర్డ్ పార్టీ రెస్పాన్సెస్ రిగార్డింగ్ ద ఆర్టీఐ అప్లికేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ డిస్క్లోజర్ మే ప్రొసీడ్ ఇఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ in accessing the information clearly outweighs any potential harm caused by breaching confidentiality or privacy rights. and ఇప్పుడు ఏంటంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ అంటే ఏంటంటే డిస్క్లోజర్ మే ప్రొసీడ్ అంటే డిస్క్లోజర్ అనేది ప్రొసీడ్ అయిపోద్ది. ఎలాగా? ఇఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఒకవేళ కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకో, యాక్సెసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి అవుట్ వేస్ అంటే ఎక్కువ అయిపోయింది అనుకో, ఎనీ పొటెన్షియల్ హార్మ్స్ అంటే ఏదన్నా పొటెన్షియల్ హార్మ్ చేస్తుందేమో బై బ్రీచింగ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే కాన్ఫిడెన్షియాలిటీని బ్రీచింగ్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల ఏమైనా పొటెన్షియల్ హార్మ్ చేస్తుందో లేదంటే ప్రైవసీ రైట్స్ వల్ల హార్మ్ చేస్తుందో అదనేది డిస్క్లోజ్ చేయాలి అప్పుడు మనం. ఓకే, అలాంటి పొజిషన్స్లో. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీకు ఇదంతా కావాలంటే నేను పీడిఎఫ్ని మీకు కింద అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, కింద అయితే మెన్షన్ చేస్తాను మీకు ఇదంతా పీడిఎఫ్. చాలా బాగుంది పీడిఎఫ్ చెప్పాలంటే, అంటే మొత్తం టైం ఎక్కువైపోద్దని చెప్పి. ఇప్పుడు కన్క్లూషన్కి వచ్చేద్దాం. నావిగేటింగ్ సెక్షన్ 11 బ్యాలెన్స్ రిక్వైర్డ్. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ రిక్వైర్డ్ ఏంటి? బ్యాలెన్స్ ఏం రిక్వైర్డ్ కావాలి? ట్రాన్స్పరెన్సీ మస్ట్ బి బ్యాలెన్స్డ్ విత్ ద నీడ్ టు ప్రొటెక్ట్ లెజిటిమేట్
థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తుండాలి. దేనికి? విత్ ద నీడ్. అంటే ప్రొటెక్ట్ లెజిటిమేట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక నీడ్ అనేది ఉంటుంది, బ్యాలెన్స్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు చూద్దాం పిఐఓస్ జ్యుడిషియస్ రోల్. అంటే పిఐఓ ఒక జ్యుడిషియస్ రోల్ ఏంటో చూద్దాం. పిఐఓ యొక్క జ్యుడిషియస్ రోల్ ఏంటి? డిసిజన్స్ అండర్ సెక్షన్ 11 decisions under section 11 require careful weighing of public interest against confidentiality. డెసిషన్స్ అండర్ సెక్షన్ అంటే సెక్షన్ 11 కింద తీసుకునే డెసిషన్స్ ఉంటాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కేర్ఫుల్గా వేయింగ్ అంటే ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట దాన్ని డిస్క్లోజ్ చేసేటప్పుడు, డెసిషన్స్ తీసుకునేటప్పుడు. ఓకే, అండ్ ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ ఆర్టీఐ అంటే ఆర్టీఐ ఒక స్పిరిట్ చూద్దాం. సెక్షన్ 11 అంటే ఏంటి? సెక్షన్ 11 సేఫ్ గార్డ్స్. ఏం సేఫ్ గార్డ్స్ చేస్తే యాక్ట్ యొక్క స్పిరిట్ని అది కాపాడుతుంది. బై ప్రొటెక్టింగ్ లెజిటిమేట్ అంటే లెజిటిమేట్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల. ఇంట్రెస్ట్ రెస్పాన్సిబ్లీ వైల్ ప్రమోటింగ్ ఓపెన్నెస్ అంటే లెజిటిమేట్ ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలీ వైల్ ప్రమోటింగ్ ఓపెన్నెస్ అంటే ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం. ప్రొటెక్ట్ లెజిటిమేట్ ఇంట్రెస్ట్ అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ విత్ ఆబ్జెక్టివిటీ. అంటే లెజిటిమేట్ ఇంట్రెస్ట్ని అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్తో మనం రెస్పాన్సిబుల్గా ఇంకా ఆబ్జెక్టివిటీగా ప్రొటెక్ట్ చేద్దాం. సో ఇది గైస్ మన వీడియో. అండ్ మీకు ఫుల్గా ఎందుకు ఇవ్వలేదు, ఫుల్ పీడిఎఫ్ ఎందుకు చెప్పలేదంటే కొంచెం టైం ఎక్కువ అయిపోద్ది కదా. సో దట్స్ వై నేనైతే ఫుల్గా అయితే చెప్పలేదు. మీకు కావాలంటే మీకు కామెంట్ చేయండి, లేదంటే నేనే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కామెంట్ చేస్తే మీకు స్పెసిఫిక్గా కామెంట్లో రిప్లై కింద అయితే పెడతాను. ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. ఓకే, బాయ్. మీరు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి, దాన్ని బట్టి చేస్తాం. టాటా.